ఏ విషయాలు కూడా తెలుసుకోవడం జరిగింది సార్. ఎక్కువగా ఏమంటే బిజినెస్ ఓరియంటెడ్ గానే మీటింగ్ అనేది జరిగింది. మేము కూడా ఎఫ్పిఓలో పని చేస్తున్నాము. ఎక్కువగా మేము కూడా బిజినెస్ సైడ్ ఉన్నాం కాబట్టి మాకు కొంచెం బాగా కనెక్ట్ అయింది అనిపించింది. ఆ బిజినెస్ పరంగా కూడా మనం కూడా ఏం చేస్తున్నాం అంటే మార్కెట్ లేదు, డబ్బులు లేవు, బిజినెస్ చేయడానికి అమ్ముకోవడానికి మార్కెట్ వెళ్ళాల్సి ఉంటుందని అనుకునే వాళ్ళము. కానీ ఇప్పుడు ఏమైందంటే మార్కెట్ అనేది మన గ్రామాల్లోనే ఉంది. మనం కొంచెం చేయగలిగితే అక్కడే పాసిబుల్ ఉందని అనిపించింది. ఇంకోటి ఏంటంటే కూడా ఈ మనం ఏదైనా బిజినెస్ చేసేటప్పుడు మనకి ఏమేమి కాస్ట్ ఏముంటుంది, మెటీరియల్ కాస్ట్ ఏముంటుంది, తర్వాత అడిషనల్ గా ఏం ఛార్జెస్ వస్తాయి, అవన్నీ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలా, అవన్నీ ఓవర్కమ్ చేస్తూ బిజినెస్ లో ఎట్లా లాభాలు తేవాలా అనేది కూడా తెలుసుకోవడం జరిగింది. అదే విధంగా ఏమంటే ఈ ఇండివిజువల్ గా చేయడం వల్ల కూడా బిజినెస్ లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అదే విధంగా గ్రూప్ గా చేస్తే బిజినెస్ లో ఎక్కువగా సస్టైన్ అనేది ఉంటుంది అనేది కూడా తెలుసుకోవడం జరిగింది. ఈ వాల్యూ అడిషన్ లో కూడా ఎక్కువ లాభాలు వస్తాయనేది కూడా తెలుసుకోవడం జరిగింది అనమాట. మనం ఏదైనా కూడా పండించిన పండిన అంటే రా మెటీరియల్ కాబట్టి తక్కువ లాభాలు ఉంటాయి. అదే గ్రూప్ గా దాన్ని వాల్యూ అడిషన్ చేసి అమ్మగలిసిన కెపాసిటీ అది గ్రూప్ కే ఉంటుంది కాబట్టి అట్లా చేస్తే ఎక్కువగా లాభాలు వస్తాయనేది కూడా అనిపించడం జరిగింది. ఓవరాల్ గా మాకు కొంచెం బాగా కనెక్ట్ అయింది బిజినెస్ ఓరియంటెడ్ గానే అనిపించింది. థ్యాంక్ యూ.